హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. నిజం చెప్తున్నావా అన్నయ్య? నిజంగానే నువ్వు అన్నయ్యతో మాట్లాడావా అని నమ్మలేనట్టే మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటే టీవీ మ్యూట్లో పెట్టి స్పీకర్ ఆన్ చేశాడు అభి. ఆఫీసులో జరిగిన తప్పులు పట్టుకొని కుటుంబాన్ని దూరం చేసుకోలేని మీరు, వాడి తప్పు వాడు తెలుసుకున్నాడు. మీకోసం టెన్షన్ పడుతున్నాడు. అందుకే మాట్లాడాను. నేనే నీకు చెప్దామనుకున్నాడు. తరంగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాడు. వాడు చెప్తే అంకుల్ ఖచ్చితంగా కన్విన్స్ అవుతారు. నువ్వు దేనికి టెన్షన్ పెట్టుకోకు. ఏ అవసరమైనా వాడు చూసుకుంటాడు అని భరోసా ఇవ్వడంతో చాలా సంతోషంగా కన్నీళ్లతో థ్యాంక్స్ చెప్పి రాజ్ గురించి అడిగింది. ఒక ఐబ్రో రైస్ చేసి ఇప్పుడేం చెప్తావు అన్నట్టు చూస్తున్నాడు మన బలపు బాబు. ఏ రోజున్నట్టు రేపుండదు. ఖచ్చితంగా అన్నీ మారుతాయి. నువ్వు నమ్మకంగా ఉండు. ఖచ్చితంగా అన్నీ మారుతాయి అని పాజిటివ్ ఎమోషన్తో మోటివేట్ చేస్తూ ఉంటే, అవును నీరు, ఖచ్చితంగా అన్నీ మారుతాయి. అర్జునుడు అంతటోడు అభయం ఇస్తున్నాడుగా, అన్నీ మారుతాయని అని నొక్కి వక్కానిస్తూ ఉంటే రాజ్ గొంతు వింటున్న నిరూపమ హ్యాపీనెస్ కి ఇంకా అవధులు లేవు. మాట్లాడుకోమని ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు అభి. కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేశాక అమ్మ వెయిటింగ్, వెళ్దామంటూ అభి చేస్తున్న పని చెడగొట్టి మరి బలవంతంగా బయటికి లాక్కొచ్చి కారులోకి తోసి స్టార్ట్ చేశాడు. నీకంత పొగరేంట్రా అని నిరుపమకి అబద్ధం చెప్పింది తెలిసి కూడా ఎక్స్ట్రాలు చేస్తున్న బాబుని విసుక్కుంటుంటే, ఆ అమ్మ ప్రేమ గుర్తు చేయడం కూడా పొగరేనా అని మన మెలో డ్రామాకి అక్కినేని లెక్క సెంటిమెంట్ పండిస్తున్నాడు బాబు. అయ్యగారి వెటకారానికి ఛీ, నువ్వు ఈ జన్మకి మారవు అని రొటీన్ డైలాగ్ ఒకటి పడేసి, నా వర్క్ డిస్టర్బ్ చేయకుండా నువ్వెళ్ళొచ్చు కదా అన్నాడు ఫోన్ తీసుకుంటూ. ఫ్యామిలీ ఫస్ట్ ప్లేస్, స్టేషన్ నెక్స్ట్. పీకి పీకి పక్కన పడేసినవేగా, మళ్ళీ బయటకు తీసి పీకుతున్నావు. అది రేపైనా పీకొచ్చు అంటూ కార్ గేర్ మార్చిన రాజ్ మ్యూజిక్ ఆన్ చేశాడు. ఆ తిక్క ఈ మధ్యలో మిస్ అయినావి చిరాగ్గా ఓ చూపు చూసి, నా చెల్లిని మిస్ అవుతున్నావా అంటూ సీట్లో కిందకి జారి కళ్ళు మూసుకుంటే, హంస గురించి రాగానే అందమైన కార్నర్ స్మైల్తో రైస్ అయిన తన హార్ట్ బీట్ కి రిథం వేసుకుంటూ, నీ పెళ్ళం వెయిట్ చేస్తుంది అని అసలు రీజన్ చెప్పాడు రాజ్. అమ్మన్నావు అంటూ ఉలికిపాటుతో అభి కళ్ళు తెరిస్తే, అమ్మతో పాటు నీ పొట్టి బొమ్మ కూడా. అసలు ఏముందిరా మీ పేర్, నువ్వేమో ఆజానుబాహుడికి అంగుళం ఎక్కువ, నీ పెళ్ళమేమో అడుగు గ్యాప్కి అంగుళం ఎక్కువ అని ఉడికిస్తూ ఉంటే, ఏడియట్, అది నీ చెల్లిరా అని సీరియస్ అవుతున్న అభి ఎమోషన్తో ఆడుకుంటూ అడ్డదిడ్డంగా డ్రైవ్ చేసి అరగంటలో ఇంటికి చేరి కారు బ్రేక్ వేశాడు. అప్పటి వరకు అభి చేతుల మధ్య నలిగిపోతున్న గొంతు స్ట్రెచ్ చేసుకుంటూ తన కాలర్ పట్టి దగ్గరికి లాగి, నా చెల్లి కన్నా నీకే ప్రయారిటీ ఎక్కువ మామా. వెనకొచ్చిన వాడైన కొమ్ముల కోసం ముందొచ్చిన చెవులను నెగ్లెక్ట్ చేసే రకం కాదు నేను. నా చెల్లిని సంకన వేసుకొని తిప్పుతూ ఉంటే ముద్దుగా భలే ఉన్నావు మామా. ఎక్కించుకోవడం వరకు ఓకే, ఎక్కించుకోవడం వరకు ఓకే, పిల్లో ప్లేస్లోకి రీప్లేస్ అయ్యావా? కంఫర్ట్ గానే ఉందా అని ఒక లెవెల్లో ఆడేసుకుంటున్నా మన బలుపు బాబు తిక్కకి, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అంటూ 10 నిమిషాల ముష్టి యుద్ధంతో రాజ్ని సీట్కి విసిరికొట్టి కిందకి దిగాడు అభి. ఆల్ ద బెస్ట్ మామా అంటూ వెనకనే ఫాలో అయ్యాడు రాజ్. నందిత గారి రాకతో ఫ్యామిలీ మొత్తం హాల్లో గ్యాదర్ అయింది. ఒక్క తరంగ్ తప్ప సుజాతమ్మతో సహా అంతా ఉన్నారు. ఊహించని నందిత గారి రాకతో ఫస్ట్ అందరూ తెలియని ఒక మొహమాటంతో లోపలికి ఇన్వైట్ చేశారు. మానస గారి చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పి నందిత ఇచ్చిన షాక్ తో అమర్నాథ్ గారు స్టాట్యూలా స్టిక్ అయితే క్యూటీ బేబీ కళ్ళు కన్నీళ్లతో కుండల్లా మారిపోయాయి. మానస గారు చెప్పడంతో వెంటనే హంస పాప అయ్యగారికి ఫోన్ చేసి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఆ మేటర్ చెప్పకుండా అల్లరి చేస్తూ లాయర్ బాబుని ఇంటికి పట్టుకొచ్చాడు మన బలుపు బాబు. అభి క్యూటీ బేబీలా ఫస్ట్ నైట్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటే, ఎప్పటిలా నలిగిపోయిన బట్టలు, చెదిరిపోయిన క్రాఫ్ట్, అలసిపోయిన మొహం రొప్పుతూ లోపలికి వచ్చిన అభిని చూడడమే జయదేవ్ గారి మొహంలో రంగులు మారాయి. ఆ వెనకనే విజిల్ కొట్టుకుంటూ స్ప్రింగ్ వాక్ తో క్రాఫ్ట్ సరి చేసుకుంటూ జాయిన్ అయ్యాడు మన బలుపు బాబు. అప్పటి వరకు నెమ్మదిగా మారుతున్న రంగులకు ఏడియట్స్ అని కన్ఫర్మ్ చేసుకున్న జయదేవ్ గారి ఫేస్ ని రెడ్ కలర్ లో ఫిక్స్ చేసేసాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే ఊరంతా బలాదూర్ తిరిగి వచ్చిన జులై వెధవల్లా ఉన్నారు ఇద్దరు. అదిగో పిల్లలు కూడా వచ్చేశారమ్మా అని సుజాతమ్మ చెప్పడంతో అటువైపు చూశారు అంతా. పరుగున వచ్చి చంకనెక్కే క్యూటీ బేబీ అభిని చూసిన కదలకుండా పద్ధతిగా సహస్ర పక్కనే బుద్ధిగా కూర్చుంటే, నందిత గారి సెకండ్ సైడ్ అమర్నాథ్ గారు ఫ్యామిలీ హస్బెండ్ లా బాధ్యత మోస్తున్నారు. మ్యాటర్ ఏంటి అనేది తెలియకపోయినా క్లైమేట్ లో నడుస్తున్న హెవీ ఫీల్ కి రాజ్ ఫేస్ చూశాడు అభి. బాబు గారి క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ కి కన్నింగ్ స్మైల్ తో భుజాలు ఎగరేసిన బల్పు బాబు హీరో లెక్క హాయ్ అని అందరికి హ్యాండ్ వేవ్ చేసి స్వెట్ బాడీతో ఫ్రెష్ అయి వస్తా అంటూనే రూమ్ లోకి దారి తీస్తే, 2 minutes, ఇప్పుడే వస్తా అంటూ క్యూటీ బేబీ హ్యాండ్ మానస గారి చేతిలో పెట్టి రాజ్ కోసం వెళ్ళింది సహస్ర. గుమ్మల్లో గూర్ఖాలా, అక్కడే నిలబడ్డావే, రారా అంటూ సుజాతమ్మ ఇంత బారు సాగదీస్తూ ఉంటే తన మీదే కళ్ళు నిలిపి అందరిలోని ఎమోషన్ గమనిస్తూ చిన్నపాటి టెన్షన్తో వచ్చి జయదేవ్ గారు పక్కన కూర్చోవడమే చురుకుగా భుజం చరిచి, ఈ అవతారం ఏంట్రా అని చిరుకోపంతో చెవి దగ్గర కసిరారు. ఏం జరుగుతోంది అంకుల్ అని ఆయన కోపాన్ని కూడా పట్టించుకోకుండా భార్యమని కళ్ళల్లో కనిపిస్తున్న ఇంటెన్షన్ కి ఆపుకోలేని టెన్షన్తో చిన్నగా అడిగాడు అభి. మీ కార్యం గురించి నడుస్తుంది. మీ అత్తగారు వెయిట్ చేస్తున్నారని తెలిసి కూడా ఇంత లేట్గానా రావడం? మీకోసం ఎంతమందికి ఫోన్ చేయాలి? కొంచెమన్నా రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. పైగా ఈ అవతారం చూడు, బ్రహ్మచారి అనుకుంటున్నావా? ఇంకా ఇష్టానికి తిరిగేస్తున్నావు. పెళ్లి చేసుకున్నావు, ఫ్యామిలీ ఉంది, బాధ్యత ఉండక్కర్లా అని ఫ్యామిలీకి డౌట్ రాకుండా స్మైల్ ఫేస్తో చీవట్లు పెడుతూ ఉంటే, అంతా తెలిసే తనతో ఆడుకున్న బలుపు బాబు తిక్క తలుచుకుంటున్న మన అభిబాబుకు ఎక్కడో మండుతోంది. మన రాజ్ బాబుకి బట్టలు తీస్తూ సేమ్ క్లాస్ కంటిన్యూ చేస్తోంది లోపల సహస్ర, మామగారికి తగ్గ మంచి కొడలు. ఓసే హంస, ఎందుకే నాకీ హింస అని చిరాకు పడుతూ బెడ్ మీద కూర్చున్నాడు రాజ్. ఆల్రెడీ కాల్ చేసి చెప్పాను, మామూలుగానే ఆంటీ కళ్ళు అక్కడెక్కడో వెతుకుతూ ఉంటాయి. నువ్వంటే ఓకే, అన్నయ్యని కూడా అలా తయారు చేశావు. ఆంటీ ఏమనుకుంటారు? అసలు ఫైట్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీ ఇద్దరికి అని సీరియస్ గా కార్నర్ చేస్తూ అరచేతుల మధ్య నడుము బిగించి స్టిఫ్ గా నిలబడింది రాజ్ ముందు. 2 అడుగుల డిస్టెన్స్ లో ఉన్న హంస పాపని ఐ కార్నర్ గా చూస్తూ దగ్గరికి రమ్మని పిలిస్తే, నన్ను మాయ చేయాలని చూడకు, చెప్పిన తర్వాత కూడా ఇలాగే చేయటం కరెక్ట్ గా లేదు అని కసురుకుంటూ వచ్చింది దగ్గరికి. నడుమును బిగించిన హంస పాప చేతుల్ని నెమ్మదిగా తన షోల్డర్ మీద వేసుకుని 2 చేతులతో నడుము చుట్టేసి, నాకంటూ కొంచెం ప్రైవసీ ఉంచవే అన్నాడు ప్లీడింగ్ ఫేస్తో. అంటే కావాలని చేసావా అంటూ కళ్ళు పెద్దవి చేస్తే, నీ డామినేషన్ మరీ ఎక్కువైపోయింది అని నడుము గిల్లి కెవ్వుమన్న సహస్ర పొట్ట మీద ముక్కుతో గిలిగింతలు పెడుతూ ఉంటే కుందేలు పిల్లలా ఎగురుతోంది తను. 2 నిమిషాలు ఆడి పొట్టకి గెడ్డ వాంచి పైకి చూస్తున్న రాజ్ క్లియర్ ఫేస్ కి నవ్వుతూనే ఫోర్ హెడ్ కి కిస్ ఇచ్చి, డైవర్ట్ చేయడంలో నిన్ను మించిన ఎక్స్పర్ట్ లేడు అంటుంటే చిన్న స్మైల్ తో సహస్ర ఎదలోకి ముఖం చొప్పించి గట్టిగా హత్తుకున్నాడు. అప్పటి వరకు అల్లరి చేసిన రాజ్ కౌగిలిలో తెలుస్తున్న హెవీ ఫీల్ కి నెమ్మదిగా తలలోకి చేతులు చేర్చిన సహస్ర రాజ్ మైండ్ కండిషన్ చదవడానికి ప్రయత్నిస్తూ సైలెంట్ అయిపోతే, నా బేబీ నా వరకు ప్రిన్సెస్, ఆకాశంలో ఉంచాలి అనుకున్నా. నా బేబీ మట్టిలో పరిగెత్తడానికి ఇష్టపడుతుందని తెలుసుకోలేకపోయాను. విమానాలలో ఎగరాలి అనుకున్నా. తన ఇష్టాలకి రెక్కలు కట్టుకుంది. బెస్ట్ బిజినెస్ మ్యాన్ ని తన పక్కన ఉంచాలి అని అనుకున్నాను. తన ప్రేమని తన పక్కన నిలబెట్టుకుంది. నన్ను దాటి నా బేబీ తను కోరుకున్నది గెలుచుకుంటున్నప్పుడు తన లైఫ్ ఏమైపోతుందోనని భయపడ్డాను. అభినవ్ని చాలా అన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా చాలా అవమానించాను. నా బేబీ మీద మీరు చూపిస్తున్న ఎఫెక్షన్ యాక్సెప్ట్ చేయలేకపోయాను. తల్లిగా నేను ఐడెంటిఫై చేయలేని తన ఇష్టాలను మీరందరూ అర్థం చేసుకున్నారు, ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. తను కోరుకున్న ప్రతిదీ మీ దగ్గర నా బేబీకి దొరికింది. ఈరోజు అభి ఎంకరేజ్మెంట్ వల్లే నా బేబీ తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంది. అందుకే మీతో ఇంత బాండింగ్. మీ దగ్గర చాలా అల్లరి చేస్తుంది. తను ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. ఇదంతా నేను మిస్ అయిపోయాను అని ఆగిన నందిత అందరినీ ఓసారి చూస్తున్నా హెవీ బ్రీత్తో, యాక్చువల్గా మిస్ చేసుకున్నాను అని అంటున్న నందిత వాయిస్లో సన్నటి షివరింగ్. 2 డేస్ నుంచి సైలెంట్గా ఉన్న నందితలో ఒక్కసారిగా ఎటువంటి చేంజ్
ఊహించలేకపోయిన అమర్నాథ్ గారు అలా భార్య ఎమోషన్స్ చూస్తూ ఉండిపోయారు. ఒక్కొక్కటిగా తల్లి స్టేట్మెంట్స్ వింటున్న క్యూటీ బేబీలో కన్నీళ్లు తన్నుకొస్తూ ఉంటే, పిచ్చి పిల్ల, అమ్మ నిన్ను మెచ్చుకుంటే ఏడుస్తావే అని కళ్ళు తుడిచి క్యూటీ బేబీతో సహా వచ్చి నందిత గారి పక్కనే కూర్చొని షోల్డర్ రబ్ చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఏడ్ చేస్తూ మానస గారి చేతులు పట్టుకున్నారు నందిత. మీ పట్ల నా బిహేవియర్కి ఐఎమ్ సో సారీ. నా బేబీకి మీరు బెస్ట్ లైఫ్ ఇచ్చారు. అటువంటి మిమ్మల్ని చాలా తక్కువ చేశాను అని నందిత క్షమాపణ చెప్పారు. ఈ బంగారు బొమ్మ మా వాడికి దక్కాలన్న స్వార్థం మాది. నీ కూతురికి మంచి లైఫ్ ఉండాలన్న స్వార్థం నీది. నువ్వు ఏం చేసినా నీ కూతురు మీద ప్రేమతోనే చేశావు. దీనిలో మిస్అండర్‌స్టాండింగే తప్ప క్షమాపణ చెప్పే తప్పులేవీ లేవు అని మానస గారు చాలా సింపుల్‌గా తీసుకుంటే చిన్నతనంగా అనిపిస్తూ ఉన్నా కళ్ళ నీళ్లతో చూసింది నందిత. నిజం చెప్తున్నాను నందిత. ఇప్పుడు కూడా నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. నీ అంత సిన్సియర్‌గా, డిసిప్లిన్డ్‌గా ఉండటం నా వల్ల అయితే అస్సలు కాదు. అదిగో ఎదురుగా ఉన్నారు చూడు మీ బావగారు అని జయదేవ్ గారిని చూపించి, ఆయన ట్రై చేస్తారు కానీ నా కొడుకు ముందు ఆయన గారి పప్పులేవి ఉడకవు అనేసరికి మెచ్చుకుంటుంది అనుకున్న భార్య వెక్కిరిస్తూ ఉంటే జయదేవ్ గారి మొహం మాడిపోయింది. చిన్న నవ్వుతో ఇట్స్ ఓకే అంకుల్, అదే కదా నిజం అని అభి సమర్థించడమే చిటుక్కున వీపు మీద జయదేవ్ గారి చేతి అట్టుపడింది. గతం గతః, నువ్వింత దూరం వచ్చింది పిల్లల సంతోషం కోరి, దాని గురించి మాత్రమే చూసుకుందాం అని మానస్ గారు నెమ్మదిగా చెప్తూ ఉంటే, చీకటి పడింది కదమ్మా, ఇక ఈ రోజుకి కుదరదులే, రేపు పంతులు గారిని పిలిపిద్దాము అని సుజాతమ్మ అంటున్న లోపే, ఏ ఎందుకు కుదరదు అంటూ ఒక్క ఉదుట లేచింది క్యూటీ బేబీ. నందితతో సహా అందరూ అవాకయ్యారు క్యూటీ బేబీ స్పీడ్కి. కుదరదంటే కుదరదు, ఇది కరెక్ట్ టైం కాదే, ఏళాపాళా లేకుండా ఇటువంటి మొదలు పెట్టకూడదే అని సుజాతమ్మ వివరించడానికి ట్రై చేస్తూనే ఉన్నా కానీ మన క్యూటీ బేబీ పడనిస్తేగా. మేం హ్యాపీగా ఉండడానికి టైంతో ఏంటి పని? నా రౌడీ బేబీ నాతో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. అసలు నీకు ఈ సీన్లో డైలాగ్స్ లేవు ముసలి, ఓవర్గా పోతున్నావు అంటూ మ్యాటర్ మీద క్లారిటీ లేకుండా గొడవకు దిగింది క్యూటీ బేబీ. దీని ట్యూబ్లైట్ బుర్ర ఇంకా వెలగలేదు, నలుగురిలో నా పరువు తీసేస్తుంది అంటూ అభి ముఖం దాచుకుంటే, ఏడు వయసు దూకుడికి ముసలి వయసు అనుభవానికి మధ్య మాట మాట పోతెత్తుతుంటే అడ్డుపడకుండా నవ్వుతున్నారు అంతా. వెనకటిది నీలాంటిదే, ఫింగర్ సన్నాసి అంటే కాదు మంచి సన్నాసి అని మఠం వేసుకుందట. మంచం ఎక్కనప్పుడు ఏ సన్నాసైనా ఒకటేనే తింగరి మేళం. నీ గచ్చకాయ బుర్రకి ఎంత రుద్దినా చురుకు వేయడమే తప్ప సుఖాలుండవు. మా అభిబాబు జీవితం ఏమైపోతుందో అని సుజాతమ్మ వాపోతూ ఉంటే పెద్దావిడ అర్థం కాని నిష్ఠూరాలకి, నీ షార్ట్ సూక్తులు తెలుగులో చెప్పమని ఎన్నిసార్లు చెప్పాలి ముసలి అంటూ పొట్టేలు పిల్లల సుజాతమ్మ మీదకి దూకడమే దడుచుకున్న అభి అమర్నాథ్ ఇద్దరు క్యూటీ బేబీని అడ్డుకోవడానికి ఊరికారు. టైం నడుస్తున్నా వదలని రాజ్ ఫేస్ పైకి లేపి, ఏం చేసొచ్చావు అని సీరియస్నెస్ తో పాటు ప్రేమ కూడా యాడ్ చేసి అడిగింది సహస్ర. స్పేస్ ఇవ్వమన్నానా అంటూ తన చేతిని తోసేసి బాబు మళ్ళీ నడుము చుట్టేస్తే, నీకు కావలసినంత స్పేస్ తీసుకో అంటూ విడిపించుకొని వెళ్ళడానికి చూసిన హంస పాపని సెకండ్స్ గ్యాప్ లో వెనక్కి లాగి, బేబీస్ ఉన్నారని ఈ డాడీతో ఆడుకున్నావో తాట తీస్తా అని వార్నింగ్ ఇస్తూ ఉంటే, బేబీస్ ఉన్నారన్న బుర్ర నీకు కూడా ఉండాలి, నన్ను టెన్షన్ పెట్టడం తప్ప వేరే పని లేదు నీకు అని ఎత్తి పొడుస్తూ మూతి బిగించింది హంసపాప. హింస పెట్టి చంపుతున్నావు కదే అని హిప్ మీద ఒక్కటి పీకి, ముఖేష్ మూతి పగలకొట్టిన విషయం అంత కాకపోయినా కొంత చెప్పి ఊరుకున్నాడు. అంతేనా అని మళ్ళీ స్ట్రెస్ చేసి అడిగింది, బాబు ఎమోషన్లో అంతకు మించి ఎక్కువ కనిపిస్తున్న బరువైన ఫీలింగ్కి. అంతా వినే ఓపిక నీకున్నా స్టోరీ చెప్పే ఓపిక నాకు లేదు, హెడ్డింగ్స్ తో సరిపెట్టుకోవే అని చిరాకు పడుతూ మళ్ళీ సహస్ర పొట్టకి ముఖం హత్తుకున్న మన బాబు, పెళ్ళాల చేతిలో కంప్లీట్ బుక్ ఎప్పుడూ పెట్టకూడదు అని కొటేషన్స్ వేస్తూ ఉంటే, ఒత్తైన బాబు చుట్టూ ఒక చేతితో బిగించి రెండో చేతితో ముట్టి కంప్లీట్ బుక్ చేతిలో పెట్టామని కటింగ్స్ ఇవ్వడమే తప్ప సింగిల్ పేజీ కూడా ప్రాపర్ గా ఓపెన్ చేసి చూడనివ్వరు అని కౌంటర్ వేసింది సహస్ర. సీరియస్ అండ్ షార్ప్ లుక్ తో కౌంటర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టిన రాజ్ని, అన్నయ్య కోసమా
అని సున్నితంగా ప్రశ్నించింది అదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ. పోటాపోటీగా తనని తిట్టిపోసినా తనలోని ప్రతి భావం చెప్పకుండా అర్థం చేసుకునే హంసపాప ప్రశ్నకి సన్నటి నవ్వు చేరింది అయ్యగారి పెదవుల మీద. హా, నా గతంలో నా వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. ప్రస్తుతం ఆ హ్యాపీనెస్‌లో నేను కూడా ఉండాలి. గతంలో నా కోసం చాలా వదులుకున్నాడు వాడు. ప్రస్తుతంలో ఆ ఆలోచన కూడా వాడికి రాకూడదు. అన్నీ మార్చేశావు నువ్వు. ఇప్పుడు ఏది మిస్ చేసుకోవడానికి సిద్ధంగా లేను నేను అంటూ శారీ పక్కకు తీసి పొట్ట మీద ముద్దు పెట్టిన రాజ్. ప్రామిస్, మన పిల్లలకి బెస్ట్ ఫాదర్‌గా ఉంటాను అని పొట్టకి ముఖం అదుముకొని కళ్ళు మూసుకున్నాడు. చిన్న గొంతుతో చెప్పిన అయ్యగారి మాటల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న శృతిమెత్తని గాంభీర్యం, సిన్సియారిటీకి సహస్ర ఇంకా ఏది ప్రశ్నించలేదు. వెయిట్ చేస్తూ ఉంటారు అంది నెమ్మదిగా ఫోర్ హెడ్ రబ్ చేస్తూ. మళ్ళీ పొట్టకి ముద్దు పెట్టి తనని కాళ్ళ మీద కూర్చోపెట్టుకొని వజ్రాన్ని చూస్తున్నట్టు ఒక మెస్మరైజ్ ఫీలింగ్తో కనురెప్ప వేయకుండా ఫేస్ లోకి చూస్తూ ఉంటే పిలుస్తారు అని తగ్గు స్వరంతో గుర్తు చేసింది. మాట్లాడొద్దు అన్నట్టు లిప్స్ మీద ఫింగర్ అడ్డంగా పెట్టి చాలా అందంగా ఉన్నావు అన్నాడు అతని మనసు మొత్తం ఆక్రమించిన సహస్ర రూపాన్ని కళ్ళ నిండా చూస్తూ. విరిసి విరియని చిరు దరహాసం హంస పెదవుల మీద. సిగ్గుతో పొంగిన సహస్ర బుగ్గ పెదవులతో గట్టిగా నొక్కి వదిలి, బెడ్ మీద నాకు స్పేస్ వద్దు అని చెవిలో గుసగుసగా చెప్తూ ఉంటే మందారాలు విరిసిన బుగ్గలతో గట్టిగా రాజ్ మెడ చుట్టేసి, వెంటల్ నిమిషంలో ఇన్ని షేడ్స్ చూపిస్తే తట్టుకోవడం నా వల్ల కాదు అంది కంప్లైనింగ్గా. నీ టాలెంట్ నీకు తెలియదులే హంస, నైట్కి నేను చూసుకుంటాలే అని చెవి వెనక ముద్దు పెట్టి వదిలి బాత్కి వెళ్ళాడు. కోపాన్ని కాసేపు కూడా ఎంజాయ్ చేయనివ్వడు. నా అన్ని ఎమోషన్స్ కి వాడే బాస్ అన్నట్టు రూల్ చేస్తున్నాడు అని అయ్యగారి కమాండింగ్ కి ఎప్పట్లా ఇష్టంగా ముద్దుగా కసరుకుంటూనే ఆఫ్టర్ డిన్నర్ కట్టుకోవడానికి స్పెషల్ గా ఇద్దరికి ఫేవరెట్ అయిన రెడ్ సారీ హ్యాంగర్ కి పెట్టి త్వరగా రా అని రాజ్కి చెప్పి బయటకు వచ్చేసింది. బయటంతా గందరగోళంగా అల్లరల్లరిగా ఉంటే ఇంతలోనే ఏమైంది అనుకుంటూ వచ్చిన హంస పాపకి ఎదురొచ్చాడు అభి. అతడు స్పీడ్ కి ఉలికిపాటుగా సైడ్ కి జరిగిన సహస్రకి, అత్తయ్యని మావయ్యని చూసుకో అని చెప్పి షోల్డర్ మీద బురదలో మట్ట గిడిసిలా కొట్టుకుంటున్న క్యూటీ బేబీని గట్టిగా పట్టుకుని రూమ్ లోకి పరిగెత్తాడు లాయర్ బాబు. అమ్మో, ఇది పిల్ల కాదు, పెద్ద రాక్షసి. దీని తింగర్ బుర్రతో నా నెత్తికి ఎన్ని బొక్కలెట్టిందో. ఈ తింగర్ మేళం ఇంట్లో ఉంటే ఒకటి రెండు కాదు, నా నెత్తికి పెట్టెల కొద్దీ హెల్మెట్లు కావాలి అని గోల పెడుతోంది సుజాతమ్మ. ఏం జరిగిందత్తమ్మా అని కంగారు ప్లస్ అయోమయంలో అడిగిన సహస్రకు నెత్తి నోరు కొట్టుకుంటూ జరిగింది మొత్తం ఏకరువు పెట్టిన సుజాతమ్మ, దాని మంచికే చెప్పినా దండుపాలెం మందల నా మీద దండయాత్ర చేసి నెత్తికి బొక్కలెట్టేసింది. నీకు పుణ్యం ఉంటుంది సహస్ర, వీలు చూసుకొని ఆ తింగరదానికి కాస్త తెలుగు నేర్పించు. దాని అంట్ల భాషతో పడలేక చేస్తున్నా. చెప్పేది చెవికెక్కించుకోదు, తలకి ఎక్కించుకోదు అని దీర్ఘాలు తీస్తూ ఉంటే నవ్వు ఆపుకుంటూ సరే అంది సహస్ర. ఆల్మోస్ట్ అందరిలోనూ అదే నవ్వు. సుజాతమ్మ ఫీల్ అవుతుంది అని కంట్రోల్ చేసుకుంటూ నిలబడ్డారు. బట్ ఫస్ట్ టైం లైవ్ లో కూతురి అల్లరి చూసిన నందితలోనే ఇది అని చెప్పలేని ఒక ఇబ్బంది. అయితే కూతురు అంత అల్లరి చేసినా అడ్డు చెప్పకుండా ఆనందిస్తున్నా అందరి మీద ఒక గౌరవం కూడా. మరి మన క్యూటీ బ్యూటీ లాయర్ బాబు హ్యాపీనెస్ ఇలాగే సాగుతుందా? ఇంతకీ క్యూటీ బేబీ చెప్పింది నిజమేగా? పాపం మూడొస్తే ముహూర్తం చూడాలా అన్నట్టు మన క్యూట్ జంట ఫస్ట్ నైట్ ఈ నైట్ కి కానిచ్చేస్తారా, లేక పెద్దల కోసం రేపటి వరకు టైం ఇస్తారా? మరి మన లాయర్ బాబు తవ్వకాల్లో దీపం గురించి ఏ నిజాలు బయటపడ్డాయి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.